హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హోప్ మీరు అన్ని వీడియోస్ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాం. సో కంప్లీట్లీ మేము ఎప్పుడైనా సరే ఏ వీడియో అయినా సరే పెట్టగానే మీకు రీచ్ అవ్వాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ మేము ఏ వీడియో మీకు పెట్టినా సరే వెంటనే మీకు రీచ్ అవ్వడానికి ఈజీ అవుతూ ఉంటుందమ్మా. సో మేము చెప్పాం ఆల్రెడీ, మీకు కంటిన్యూషన్గా అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సేమ్ అలాగే సిమిలర్లీ నేను కంటిన్యూషన్‌గా దీని పార్ట్స్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఫస్ట్ ఏదైతే క్లాస్ జరిగిందో దాని కంటిన్యూషన్ పార్ట్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తానని చెప్పాను. సో అలా మనకేంటంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి డేటా టైప్స్ కోసం తెలుసుకుంటాం. సో వాట్ డస్ ఏ డేటా టైప్ మీన్? సో అసలు డేటా టైప్ అంటే ఏంటి? సో డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ స్పెసిఫైస్ సమ్ టైప్ ఆఫ్ డేటా. ఏ టైప్ ఆఫ్ డేటా మనం యూజ్ చేస్తున్నాము? లైక్ ఏ వేరియబుల్‌కి అనేది యూజ్ చేస్తున్నాము. సో ఒక పర్టిక్యులర్ వేరియబుల్‌లో ఒక డేటా అనేది మనం స్టోర్ చేస్తున్నామంటే అది ఏ టైప్ అని చెప్పడం కోసం మనం ఏంటంటే డేటా టైప్స్ యూజ్ చేస్తాం. సో డేటా టైప్స్‌లో మనకి ఏమేమి టైప్స్ ఉంటాయంటే ఇంటిజర్, ఫ్లోటింగ్ పాయింట్, క్యారెక్టర్స్, స్ట్రింగ్స్ ఇలాంటివన్నీ కూడా మనకుంటాయి. Mainly we will go with the integer, floating point and character. So what does an integer mean? Integer is nothing but numbers అమ్మ. సో మనం ఏవైతే నంబర్స్ అన్ని తీసుకుంటున్నామో వాటిలన్నిటిని ఇంటిజర్స్ అంటాం. సో కమింగ్ టు ద ఫ్లోటింగ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఇవన్నీ కూడా మనకి డెసిమల్ పాయింట్స్లో వచ్చేవి అన్నిటిని మనం ఫ్లోటింగ్ పాయింట్స్ అంటాం. క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే ఆల్ఫాబెటిక్స్ రాస్తున్నామో వాటిలన్నిటిని కూడా మనం క్యారెక్టర్స్తో ట్రీట్ చేస్తాం. So these data types has been derived into 4 types. So one is called basic, derived, enumeration and void. So ఇలా మనకి 4 టైప్స్లో ఉన్నాయి. సో ఆ టైప్స్ ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్, ద ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ as బేసిక్ డేటా టైప్. అంటే బేసిక్గా మనం యూజ్ చేసేవి అంటే ఇంటిజర్స్, క్యార్, ఫ్లోట్, డబల్ ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నా ఇంటిజర్స్ ఈజ్ నథింగ్ బట్ నంబర్స్, క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫాబెట్స్, ఫ్లోటింగ్ ఈజ్ నథింగ్ బట్ డెసిమల్ పాయింట్స్ అండ్ డబల్ ఈజ్ నథింగ్ బట్ ఇంకా బిగ్ నంబర్స్ ఏమైనా వస్తే వాటిని మనం డబల్లో నోటేట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి డిరైవ్డ్ డేటా టైప్. సో వాట్ డస్ డిరైవ్డ్ డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ బేసెస్ ఆన్ ద బేసిక్ వన్. సో బేసిక్ డేటా టైప్స్ నుంచి మనం ఏమైనా సరే డిరైవ్ చేసుకుంటే దోస్ ఆర్ కాల్డ్ యాజ్ డిరైవ్డ్ డేటా టైప్స్ అంటాం. సో ఈ డిరైవ్డ్ డేటా టైప్స్లో మనకి ఏమేమి వస్తాయి అనేసరికి అరేస్ విల్ కమ్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్. సో ఈ అరేస్ కానీ పాయింటర్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ యూనియన్స్ కానీ ఫర్దర్ టాపిక్స్ అన్నిట్లో మనం వీటి గురించి చెప్పుకుంటామా. సో నార్మల్లీ ఈ బేసిక్ డేటా టైప్స్ యూస్ చేసుకొని ఈ డిరైవ్ డేటా టైప్స్ ఎలా మనం కన్వర్ట్ చేస్తున్నాము, ఎలా వీటిని రిట్రీవ్ చేస్తున్నాం, డిరైవ్ చేస్తున్నాం అనేది మనం ఫర్దర్గా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఈజ్ ఇన్యూమరేషన్ డేటా టైప్. ఇన్యూమరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఈ నమ్ అని చెప్పి డేటా టైప్ యూస్ చేస్తాము. సో ఇవేంటంటే కాన్స్టెంట్గా మనకి వాల్యూస్ కొన్ని ఉండిపోతూ ఉంటాయి. లైక్ ఏంటి, డేస్ కానీ లేదంటే మనకి మంత్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కాన్స్టెంట్గా ఉంటూ ఉంటాయి. సో అలా కాన్స్టెంట్గా వచ్చే వాటికి మనం ఇన్యూమరేషన్ అంటే జనవరి అనే దానికి మనం 1 అని చెప్పి స్టార్ట్ చేస్తే డిసెంబర్ వరకు ఆటోమేటిక్గా 1, 2, 3, 4 అలా 12 అని చెప్పేసి అదే ఫామ్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఒకవేళ మనం సండే మండే వీక్ డేస్ తీసుకొని సండే ఈజ్ ఫర్ 0 అని తీసుకుంటే మండే 1 అలాగే మనకి సాటర్డే వరకు 6 అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఇలా మనకి ఏంటంటే ఇన్యూమరేషన్ డేటా టైప్స్ని మనం యూస్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ వాయిడ్ డేటా టైప్. వాయిడ్ డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ హియర్ వి యూజ్ అ కీవర్డ్ కాల్డ్ వాయిడ్ అంటాం. సో ఈ వాయిడ్ అనేవి కొన్ని చోట్ల మనం యూస్ చేస్తుంటాం. లైక్ మెయిన్ ఫంక్షన్స్‌లో వాటిని కూడా మనం డేటా టైప్ కింద ట్రీట్ చేస్తాం. సో ఈ బేసిక్ డేటా టైప్స్‌లో మనకి ఎలా వస్తాయి అనేసరికి ద బేసిక్ డేటా టైప్స్ ఆర్ నార్మల్లీ ఇంటిజర్ బేస్డ్, ఫ్లోటింగ్ పాయింట్, క్యారెక్టర్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇట్ సపోర్ట్స్ బోత్ సైన్డ్, అన్సైన్డ్ మొత్తం అన్ని లిటరల్స్‌ని కూడా ఇది తీసుకుంటూ ఉంటది. సో దాని సైజ్ వచ్చేసరికి మనకి 32 to 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని ఇది ఆపరేట్ చేస్తూ ఉంటాయి. సో దాని ఈ రేంజెస్ ఏంటి అనేసరికి ఫస్ట్ మనకి ఎప్పుడు క్యారెక్టర్ తీసుకుంటామా. క్యార్ అంటే ఆల్ఫాబెట్‌లో మనం యూజ్ చేసే ఒక లెటర్. ఆ ఒక్క లెటర్ సైజు 1 బైట్ ఉంటది. సో 1 బైట్ ఈజ్ నథింగ్ బట్ దాని రేంజ్ -128 to 127 వరకు వస్తాయని అర్థం. నెక్స్ట్ ఈజ్ సైన్డ్ క్యార్. సో సైన్డ్ క్యార్ కూడా మనకి సేమ్ ఇదే రేంజ్‌లో వస్తది. అన్సైన్డ్ క్యార్ ఈజ్ నథింగ్ బట్ ఇది క్యారెక్టర్ సైన్డ్, అన్సైన్డ్ ఈజ్ నథింగ్ బట్ కొన్ని ఏంటంటే మనం 0 అనేది మనకి క్యారీ అవుతూ ఉంటాయి. అన్సైన్డ్ అనేసరికి 0 క్యారీ అవ్వకుండా ఉంటాయి.
సో అవన్నీ సైన్ క్యారెక్టర్స్, అన్‌సైన్ క్యారెక్టర్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాము. సో అన్‌సైన్ క్యారెక్టర్స్ ఈస్ నథింగ్ బట్ 0-255 వరకు ఉంటది. షార్ట్ వచ్చేసరికి 2 బైట్స్ ఆఫ్ రేంజ్ అనేది ఉంటది. సో 2 బైట్స్ ఆఫ్ మెమరీ తర్వాత దీని రేంజ్ వచ్చేసరికి -32768 టు 32767 వరకు ఉంటది. సో సేమ్ ఫర్ ద సైన్డ్ సార్ట్. అన్‌సైన్డ్ సార్ట్ ఈస్ నథింగ్ బట్ అగైన్ ఇట్ విల్ కమ్ విత్ 65,535 వరకు అన్‌సైన్డ్ సైజ్ ఉంటది. ఇంటిజర్‌కొచ్చేసరికి మనకి 2 బైట్స్ ఆఫ్ డేటా. సో ఇది కూడా మనకి సేమ్ -32768 టు +32767 వరకు వస్తది. అన్‌సైన్డ్ బైట్ కూడా మనకంతే. నెక్స్ట్ సైన్డ్ ఇంట్, అన్‌సైన్డ్ ఇంట్. సైన్డ్ ఇంట్ ఈస్ నథింగ్ బట్ సేమ్ రేంజ్ లైక్ ఇంట్. అన్‌సైన్డ్ ఈస్ నథింగ్ బట్ 0-65,535 వరకు ఉంటాయి. సో లేటర్ మనకి ఇంకా కొన్ని డేటా టైప్స్ ఉన్నాయమ్మా. సో ఇందులో మనం ఏదైతే హైలైట్ చేసుకుంటూ వెళ్తున్నామో ఇవి ఎక్కువగా మనం యూజ్ చేసేవి. ఈ సైన్డ్, అన్‌సైన్డ్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేయం. బట్ వీ హావ్ టు నో ద నాలెడ్జ్ ఆఫ్ ఇట్ కాబట్టి దాని గురించి కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో షార్ట్ ఏంటంటే 2 బైట్స్. 2 బైట్స్ అనేసరికి మనకు అదే రేంజ్ అమ్మా. -32768 టు 32767. సో సిమిలర్‌లీ సైన్డ్ షార్ట్ ఇంట్‌కి, అన్‌సైన్డ్ షార్ట్ ఇంట్‌కి కూడా ఇలాగే ఉంటాయి. లాంగ్ ఇంట్ ఈజ్ నథింగ్ బట్ 4 బైట్స్ నుంచి స్టార్ట్ అవుతది. సో 4 బైట్స్ ఈజ్ నథింగ్ బట్ -2, 147, 483, 648 నంబర్స్ నుంచి 647 అంటే హోల్‌గా ఎంటైర్‌లీ ఎన్ని నంబర్స్ వస్తే అంత రేంజ్ వరకు కూడా ఇది యాక్సెప్ట్ చేస్తది. సిమిలర్‌లీ సైన్డ్ గాని, అన్‌సైన్డ్ గాని. ఫ్లోటింగ్ పాయింట్ మనకి 4 బైట్స్ ఉంటది. సేమ్ ఇదే రేంజ్‌లో ఉంటది. డబుల్ ఈజ్ ఫర్ 8 బైట్స్. అంటే డబుల్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లోట్‌కి మనం ఆహ్, డబుల్ చేస్తే దాన్ని డబుల్ అని చెప్పేసి డబుల్ డేటా టైప్‌తో మనం డినోట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ లాంగ్ డబుల్ ఈజ్ నథింగ్ బట్ దీనికి ఇంకా ఎక్కువ అంటే 10 వరకు కూడా మనం తీసుకుంటూ ఉంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద డేటా టైప్స్ అండ్ ఇట్స్ రేంజెస్. నెక్స్ట్ మనం ఏంటంటే వేరియబుల్స్ కోసం చెప్పుకుందాం. సో వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే ఐడెంటిఫైయర్స్‌లో రాసుకుంటామని చెప్పామో, ఆ రూల్స్ అన్నీ కూడా యూజ్ చేసుకొని మనం వేరియబుల్స్‌ని రాసుకుంటాం. సో వాట్ డస్ ఎ వేరియబుల్ మీన్ ఈజ్ నథింగ్ బట్ ఎ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ద మెమరీ లొకేషన్. సో ఏదో ఒక నేమ్ కింద దీన్ని తీసుకోవచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ సమ్ డేటా. ఇట్స్ వాల్యూ కెన్ బి చేంజ్డ్ అండ్ ఇట్ కెన్ బి రీయూజ్డ్ మెనీ టైమ్స్. సో చాలా సార్లు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగా ఆ వాల్యూ అనేది ఎప్పటికప్పుడు మనం చేంజ్ చేసుకోవడానికి వాటికి మనం వేరియబుల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ ఈజీ టు రిప్రజెంట్ ద మెమరీ లొకేషన్స్ త్రూ సింబల్స్. సింబల్స్ ద్వారా మనం మెమరీ లొకేషన్స్‌ని వాటిని రిప్రజెంట్ చేయడం ఈజీ అవుతుంది. సో దట్ ఇట్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్. ఎలా అయినా సరే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ద సింటాక్స్ ఈజ్ ఫర్ దిస్ ఈజ్ టైప్ వేరియబుల్ లిస్ట్. సో టైప్ డేటా టైప్ దెన్ వేరియబుల్ లిస్ట్ 2 రాస్తాం. అంటే ఇంట్ ఏ, ఫ్లోట్ బి, క్యార్ సి. ఇలాగా మనం వీటి సింటాక్స్‌కి ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఏ, బి, సి ఆర్ వేరియబుల్స్. ఇంట్, ఫ్లోట్, క్యార్ ఆర్ డేటా టైప్స్. నెక్స్ట్ ఈజ్ సో ఎలాంటి టైప్ మనం రాసుకోవచ్చు అంటే లైక్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 20. ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్స్ టు అని చెప్పి డెసిమల్ పాయింట్ రాసుకోవచ్చు. క్యార్ మనం డినోట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మనం ఇచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది కోట్స్‌లో పెట్టాలమ్మా. సింగిల్ కోట్స్‌లో గానీ, డబుల్ కోట్స్‌లో గానీ మనం పెడుతూ ఉంటాం. నెక్స్ట్ ఈజ్ వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద వేరియబుల్స్. అసలు వేరియబుల్స్‌కి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎలా డిఫైన్ చేస్తాం అనేసరికి ఏ వేరియబుల్ కెన్ హ్యావ్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ అండర్‌స్కోర్. సో వీటితోటి ఇది ఉంటది. లైక్ మనకు రూల్స్ ఎలా అయితే ఐడెంటిఫైయర్స్‌కి ఉన్నాయో సిమిలర్ రూల్స్ దీనికి కూడా. సో ఏ వేరియబుల్ నేమ్ కెన్ స్టార్ట్ విత్ అన్ ఆల్ఫాబెట్ అండ్ అన్ అండర్‌స్కోర్ ఓన్లీ. బట్ ఇట్ క్యాన్ స్టార్ట్ విత్ ఏ డిజిట్. సో ఇదే రూల్ మనం ఐడెంటిఫైయర్‌కి కూడా చెప్పుకున్నాం. గుర్తుంది కదా! సో నార్మల్లీ ఇక్కడ కూడా సేమ్ ఇదేనమ్మా. సో ఆల్ఫాబెట్స్‌తో స్టార్ట్ అవ్వచ్చు, అండర్‌స్కోర్‌తో స్టార్ట్ అవ్వచ్చు. కానీ ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ఏ డిజిట్. డిజిట్‌తో స్టార్ట్ అవ్వకూడదు. సో అలాగే వైట్ స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ వితిన్ ద వేరియబుల్ నేమ్. ఎందుకంటే వైట్ స్పేసెస్ మనం ఇచ్చాము, మధ్యలో స్పేస్ ఇచ్చాము అంటే ఇట్ విల్ టేక్ ఇట్ యాస్ 2 వేరియబుల్స్ కింద తీసుకుంటది. సో ఒకే వేరియబుల్‌గా మనకు కావాలి అంటే వి మస్ట్ నాట్ యూజ్ స్పేసెస్. వైట్ స్పేసెస్ అనేవి ప్రొవైడ్ చేయకూడదు. ఆఫ్టర్ దట్ ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ నాట్ బి ఎనీ రిజర్వ్డ్ వర్డ్. అంటే
మనం రిజర్వ్డ్ వర్డ్స్ ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో 32 కీవర్డ్స్, ఆ కీవర్డ్స్‌లో ఏది కూడా దీంట్లో యూజ్ చేయకూడదు. దాన్ని వేరియబుల్‌గా మనం తీసుకోకూడదు. ఎందుకంటే మనం రాసేటప్పుడు డేటా టైప్‌తో పాటు వేరియబుల్ నేమ్ అనేది రాస్తున్నాం కాబట్టి, సో, వేరియబుల్ నేమ్ మళ్ళీ మనం డేటా టైప్‌ని తీసుకోకూడదు. సో, అంటే ఇంట్, ఫ్లోట్ ఇలాంటివేవి కూడా మనం యూజ్ చేయకూడదు. సో, కమింగ్ టు వాట్ ఆర్ ద వాలిడేటర్ వేరియబుల్స్ అండ్ ఇన్వాలిడ్ వేరియబుల్స్ అనేసరికి, వాలిడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ అండర్‌స్కోర్‌తో స్టార్ట్ అయ్యి ఏబీ, ఏ అలాంగ్ విత్ ద నంబర్ ఇలా తీసుకోవచ్చు. బట్ ఇన్వాలిడ్‌కొచ్చేసరికి 2 అని చెప్పేసి మనం డైరెక్ట్‌లీ నంబర్‌తో తీసుకోకూడదు. అలాగే ఏ, బి అనేది 2 మధ్యలో స్పేస్ అనేది ప్రొవైడ్ చేయకూడదు. ఇంట్, లాంగ్ ఈజ్ నథింగ్ బట్ 2 మనకి డేటా టైప్సే. సో, అవి 2 అలా యూజ్ చేయకూడదు. సో, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వేరియబుల్స్? వేరియబుల్స్‌లో మనకి మెయిన్‌లీ వి హావ్ 5 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అమ్మ. The first one is called as local variable, global variable, static variable, automatic variable and external variable. So local variables అంటే ఏమని చెప్పుకున్నాం? Local variables is nothing but which variables is declared inside the function or a block లో మనం డిసైన్ చేస్తే that is called as a local variable అంటాం. సో ఇట్ మస్ట్ బి డిక్లేర్డ్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద బ్లాక్ లోనే దాన్ని డిక్లేర్ చేసేస్తూ ఉంటాం. అంటే సో ఇప్పుడు మన మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో స్టార్టింగే మనం డిక్లేర్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ లోకల్ వేరియబుల్. సో ఇది మనకి ఎక్కడుంది? ఇట్ ఈస్ విత్ ఇన్ ద ఫంక్షన్. సో ఫంక్షన్ ఏదైతే ఉందో వాయిడ్ ఫంక్షన్ 1 అనేసి ఉందో దాంట్లోనే దీన్ని డిఫైన్ చేసాం. సో నథింగ్ బట్ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ లోకల్ వేరియబుల్ అంటాం. సో నెక్స్ట్ is global variable. So global variable is nothing but a variable that is declared outside the function. ఒక బ్లాక్ కానీ దేనికైనా అవుట్ సైడ్లో మనం డిఫైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ as a global variable. So any function can change the value of the global variable. So it is available to all the functions. అంటే int value equals to 20 అని ఏదైతే మనం అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ ఇస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ as a global variable అంటాం. సో అంటే దీన్ని మనం గ్లోబల్ వేరియబుల్ కింద తీసుకుంటాం. అదే వితిన్ ఇన్సైడ్ ద ఫంక్షన్ మనం ఇస్తే దట్ ఈస్ కాల్డ్ యాస్ లోకల్ వేరియబుల్ అంటాం. దెన్ వాట్ ఈస్ స్టాటిక్ వేరియబుల్? స్టాటిక్ అంటే ఫిక్స్డ్. సో స్టాటిక్ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ విత్ ఎ కీవర్డ్ కాల్డ్ స్టాటిక్. సో స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని మనం రాస్తే దట్ ఈస్ కాల్డ్ యాస్ స్టాటిక్ వేరియబుల్. సో ఇది వాల్యూని మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేయాలి అనుకుంటే అప్పుడు స్టాటిక్ వేరియబుల్స్ చేస్తాం. అంటే సో ఇంట్ అని చెప్పేసి మనం ఎక్స్ ఈక్వల్స్ టు 10 అనేది లోకల్ వేరియబుల్ ఇచ్చి దీంట్లోనే మనం స్టాటిక్ అనే ఒక కీవర్డ్ ఇస్తే దీన్ని స్టాటిక్ వేరియబుల్ డిఫైన్ చేసినట్టు. సో ఇక్కడ మనం ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 అన్నాం. అంటే ఎక్స్ అనేది నెక్స్ట్కి ఇంక్రిమెంట్ అవ్వాలి అని. సో వై ఈక్వల్స్ టు వై ప్లస్ 1 అన్నాం. సో వై నెక్స్ట్కి ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి ఎక్స్ కామా వై అన్నాం. అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ అవి 2 కూడా మనకి డిస్ప్లే చేయమని. సో ఇలా చేసినప్పుడు మనకి ఏంటి? ఎక్స్ ఈక్వల్స్ టు 10, వై ఈక్వల్స్ టు 10. సో 2 స్టార్ట్ అయ్యాక ఫస్ట్ టైం ఐటరేషన్ చేస్తే మనకి 1, 1 అని వస్తుంది. అదే ఒకవేళ ఫర్ సపోజ్ లోకల్ వేరియబుల్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి ఆ సేమ్ వేరియబుల్ అలాగే ఉంటుంది. అంటే ఈ ఎక్స్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి ఒక్కసారి ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడ మనకి ఇట్ విల్ రిప్రజెంట్ క్లాస్ 1, 1. ఓకే. సో అగైన్ 11 వస్తది. సో అగైన్ అలా మనకి ఏంటంటే 11, 11, 11 అని చెప్పేసి ఆన్సర్ వస్తది. అదే ఒకవేళ మనం స్టాటిక్ వేరియబుల్ యూజ్ చేసామనుకోండి ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఫస్ట్ 11 వస్తది. ఆఫ్టర్ దట్ 12 వస్తది. ఆఫ్టర్ దట్ 13 వస్తది. ఇలా మనం ఇంక్రిమెంట్ చేసుకోవాలి అనుకుంటే దెన్ వి విల్ గో విత్ ద స్టాటిక్ వేరియబుల్. సో నెక్స్ట్ ఈజ్ ఆటోమేటిక్ వేరియబుల్. సో ఆటోమేటిక్ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ సో ఇక్కడ మనకి ఆటో అనే ఒక కీవర్డ్ని యూజ్ చేస్తాం మనం. సో ఆటో కీవర్డ్ యూజ్ చేసుకొని దీన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో వీల్ యూజ్ ఏ వేరియబుల్ ఏ కీవర్డ్ కాల్డ్ ఆటో. ఆటో అనే కీవర్డ్ని ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇది కూడా ఎంటైర్లీ ఇన్సైడ్ ద బ్లాక్లోనే మొత్తం అంతా కూడా రాసుకుంటూ ఉంటాం. సో అండ్ ఈ ఆటోమేటిక్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇది ఆటోమేటిక్గా యాక్ట్ అవుద్ది, దీన్ని కూడా యాక్ట్ చేసేటట్లు రాస్తాం. సో అదే ఒకవేళ నెక్స్ట్కి వచ్చేసరికి ఎక్స్టర్న్ అనే వేరియబుల్. సో ఎక్స్టర్న్ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వీ కెన్ షేర్ ఎ వేరియబుల్ ఇన్ మల్టిపుల్ సీస్ ఆఫ్ ఫైల్. అంటే ఎక్కడో ఒక డిక్లేర్ చేసిన దాన్ని మనం వేరే దగ్గర యూజ్ చేసుకోవచ్చు.
యూజింగ్ ఏ కీవర్డ్ కాల్డ్ ఎక్స్టర్న్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ ఎక్స్టర్న్ ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 ఏదైతే తీసుకున్నామో సో దీన్ని మనం అంటే గ్లోబల్లీ ఎక్కడో ఒక ఫైల్ దగ్గర మనం దీన్ని సేవ్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మన ప్రోగ్రామ్‌లోని include myfile.h అన్నాం. అంటే దీన్ని నేను myfile.h అనే దాంట్లో దీన్ని డిఫైన్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ myfile.hని ఇక్కడ ఇంక్లూడ్ చేయమని చెప్పి దెన్ ఐ యామ్ గోయింగ్ టు ప్రింట్ ద వాల్యూ. సో వెంటనే గ్లోబల్ వేరియబుల్ ఇక్కడ మనం ఎటువంటి వాల్యూ ఇవ్వలేదు. బట్ ఇది ఆటోమేటికల్లీ టేక్స్ దిస్ వాల్యూ అండ్ రిప్రజెంట్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ వాల్యూ యాజ్ ద 10 అని చెప్పేసి మనకి రిప్రజెంట్ చేస్తారు. ఓకేనమ్మా. సో దిస్ ఈస్ అబౌట్ ద వేరియబుల్స్. సో ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అనేవి నేను చెప్తాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అవర్ ఛానల్. ఏదైతే వీడియోస్ మనకున్నాయో వాటిలన్నిటిని కూడా షేర్ చేస్తూ ఉండండి. సో దీనివల్ల ఎవరైతే యూటిలైజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని యూజ్ చేసుకొని డెవలప్మెంట్ అనేది చేయడానికి ఈజీ అవుతూ ఉంటుంది. సో మనం బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ప్రతీదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.